ఒక్క క్లిక్ చేస్తే మన ఇంటికే ఎన్నో వస్తువులు వచ్చి చేరుతున్నాయి. ఇప్పుడు అదే విధంగా కేవలం ఒకే ఒక క్లిక్తో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 161 సేవలు మీ చెంతకే చేరనున్నాయి. భవిష్యత్తులో ఈ సేవలు 500కి పైగా విస్తరించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికని సిద్ధం చేసింది. టెక్నాలజీ వినియోగంలో ముందుండే ఏపీ సీఎం చంద్రబాబు మరో కొత్త సేవను ఏపీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ప్రజల వద్దకే పాలన అన్నట్లు దేశంలోనే ఫస్ట్ టైం వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తెచ్చారు. పౌర సేవలను మరింత సులభతరం చేస్తూ 161 సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు సిద్ధమైంది ఏపీ సర్కార్. ఈ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఇన్కమ్ సర్టిఫికెట్లు మొదలు జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఇతర ఎన్నో సేవలు వాట్సాప్ గవర్నెన్స్ తో అందించేందుకు ఏర్పాట్లు చేసింది ఏపీ సర్కార్. మనమిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. దీనికోసం అధికారికంగా వాట్సాప్ నెంబర్ 9552300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. వాట్సాప్ గవర్నెన్స్ తో మొదట 161 పౌర సేవలను అందించనుంది. రెండో విడతలో 360 సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. తొలి విడతలో దేవాదాయ, విద్యుత్, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల్లో వాట్సాప్ సేవలు మొదలుపెట్టారు. ఏపీఎస్ఆర్టీసీలో టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ, రిమైండర్, ట్రాకింగ్ సర్వీస్, రిఫండ్, ఫీడ్బ్యాక్ లాంటివి అందుబాటులోకి తెచ్చారు. దేవాదాయ శాఖలో ప్రముఖ ఆలయాల్లో దర్శనాల టికెట్లు, వసతి కోసం గదుల బుకింగ్, డొనేషన్లు ఇచ్చే అవకాశం కల్పించారు. రెవెన్యూ శాఖలో దరఖాస్తుల స్టేటస్, ల్యాండ్ రికార్డులు, ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్ల జారీ తీసుకొచ్చారు. మున్సిపల్ శాఖలో ఆస్తి పన్ను చెల్లింపులు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సుల జారీ అందుబాటులోకి తీసుకొచ్చారు. పర్యాటక శాఖలో టూరిజం స్పాట్ వివరాలు, ఎంట్రీ టికెట్స్, వసతి బుకింగ్ చేసుకోవచ్చు. అన్ని రకాల యూటిలిటీ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు వాట్సాప్ ద్వారానే చెల్లించుకోవచ్చు. అతి ముఖ్యమైన సీఎంఆర్ఎఫ్ స్టేటస్ కూడా వాట్సాప్ తో చెక్ చేసుకోవచ్చు. ఫేక్ సర్టిఫికెట్ల బెడద లేకుండా వాట్సాప్ తో ఇచ్చే ప్రతి సర్టిఫికెట్ కి క్యూఆర్ కోడ్ ఇస్తామన్నారు మంత్రి లోకేష్. గతంలో ఇష్యూ చేసిన సర్టిఫికెట్ల పైన బార్ కోడ్లు ఉండేవి. అది లోకల్గా ఆ డిపార్ట్మెంట్ వరకు స్కాన్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే క్యూఆర్ కోడ్ ఇష్యూ చేస్తున్నాం. పౌర సేవలు అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదు స్వీకరించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను వినియోగించనుంది ప్రభుత్వం. ఏదైనా సమాచారాన్ని ప్రభుత్వం పౌరులకు చేరవేయాలన్నా ఈ వాట్సాప్ ఖాతా నుంచే సందేశాలు పంపించనుంది. వర్షాలు, వరదలు, విపత్తుల సమయంలో ఒకేసారి కోట్ల మందికి సమాచారం చేరేలా వాట్సాప్ ను వినియోగించుకోనుంది ఏపీ సర్కార్.